అసంఖ్యాకంగా విచ్చేసిన మహబూబ్ నగర్ మహా ప్రజా అభిమాన సభలో ఉమ్మడి పాలమూరు జిల్లా అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల నుంచి వెంచేసిన అందరూ గట్టిగా చప్పట్లు కొట్టే ఆనరబుల్ సీఎం గారికి మన ప్రేమను వ్యక్తం చేద్దాం. నిన్న ఉదయం ఇరిగేషన్, నిన్న సాయంకాలం ఎంప్లాయ్మెంట్, ఇవాళ ఉదయం ఎడ్యుకేషన్, ఇప్పుడు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. ప్రజా పాలన ప్రగతి బాటలో ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల్లో ప్రజలందరి అవసరాన్ని గుర్తెరిగి మన రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ డెస్టినేషన్గా మారుస్తున్న ఈ పవిత్ర సంకల్ప సందర్భంలో ఈ సభలో పాల్గొంటున్న ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి, ఆనరబుల్ ఎంపీస్కి, ఆనరబుల్ ఎమ్మెల్సీస్కి, ఆనరబుల్ ఎమ్మెల్యేస్కి, ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, సీనియర్ అధికారులందరికీ మన జిల్లా కలెక్టర్ విజయేంద్ర మేడం పక్షాన హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం పలుకుతూ దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నా క్రమశిక్షణ మన సొంతం. తెలంగాణ అంటేనే డిసిప్లిన్, తెలంగాణ అంటే డెడికేషన్, తెలంగాణ అంటే డివోషన్. అదే సీఎం గారి సంకల్పం. ఇప్పుడు అందరం క్రమశిక్షణతో నిలబడదాం. మన తెలంగాణ సాంగ్, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. మన పాలమూరు జిల్లా, ఈ జిల్లా బిడ్డడు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వపు అధినేత అయిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలా దూసుకుపోతుందో అందరికీ తెలుసు. ఇది వలసల జిల్లా కాదు, కిలకిల నవ్వుల ఖిల్లా. మహా విద్య, మహా వైద్యం, మహా వ్యవసాయం, మహా రవాణా, మహా సంక్షేమం, మహా అభివృద్ధితో సాగుతోన్న మహబూబ్ నగర్లోని మహాసభను ఉద్దేశించి తొలుత మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి సందేశం. ఆనరబుల్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్. పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ
గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దలు దామోదర్ రాయ నరసింహ గారికి స్వాగతం సుస్వాగతం. మంత్రివర్యులు జీపల్లి కృష్ణారావు గారికి స్వాగతం సుస్వాగతం. వాకిటి శ్రీహరి గారికి గౌరవ మంత్రివర్యులు స్వాగతం సుస్వాగతం. మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారికి స్వాగతం సుస్వాగతం. నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మా సహచర ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ రెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారు, అలాగే ఉమ్మడి జిల్లా పాలమూరు జిల్లా శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, ఒక మరుపురాని రోజు, మరుపురాని ఘట్టం. ఏ వేటి కోసమైతే మనం కొట్లాడామో, తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచినమో, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా అవి మన పాలమూరు జిల్లా ప్రజలకు దక్కలే. ఏంటివయ్యా ఇవి అంటే, ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలు. ఒకటి కృష్ణమ్మ నీళ్లు. మన బీడు భూములను తడపాలని చెప్పి కృష్ణమ్మ పరవలు దొక్కుంటే ఆ నీళ్లను దోపిడీ చేసిండ్రు. తర్వాత మన రాష్ట్రం వచ్చిన తర్వాత పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అలాగే ఇంకొకటి సరస్వతి కటాక్షం. మన పాలమూరుకు వనరులు లేవు, పాలమూరు బిడ్డలకు సిరి సంపద లేదు. కానీ పాలమూరు బిడ్డల సంపద ఆ భగవంతుడిచ్చిన వరప్రసాదం విద్య. తెలంగాణ రాకముందు సంగతి వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ విద్యను నిర్లక్ష్యం చేసి మనకు దూరం చేసే ప్రయత్నం గతంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు, అప్పటి ముఖ్యమంత్రి మంత్రులు చేసిండ్రు. వాటినే మళ్ళీ మన పాలమూరు ముంగిటికి తీసుకురావాలని చెప్పి మన పాలమూరు బిడ్డలకు భగవత్ ప్రసాదంగా వచ్చిన నీళ్లను, విద్యను మళ్ళీ మన కుటుంబంలోకి ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మన ముందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చింది. వారి ఆలోచనలో కృష్ణమ్మ నీళ్లు పాలమూరు పొలాలకు చెందాలి. అందుకోసం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పం. గత పాలకులు చేసిన దోపిడీ, మాయ మాటలు మన పాలమూరు బిడ్డలను తడిగుడ్డతో గొంతు కోసిన వైనం 10 సంవత్సరాల్లో మనల్ని పాతాళానికి తొక్కేయాలని చేసిన ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ప్రజల ముందు, పాలమూరు ప్రజల ముందు అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పాలమూరు జిల్లా ఎప్పటికి కూడా రుణపడి ఉంటుంది. అలాగే విద్యకు దూరం చేసిండ్రు. 10 సంవత్సరాల్లో ఒక్క కాలేజీ చేరలే, ఒక యూనివర్సిటీని స్థాపించలే, ఒక్క రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ తీసుకురాలే. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మన గౌరవాన్ని మనకిచ్చే ప్రయత్నం చేసి మనకు పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు, లా కాలేజు, అలాగే రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న, మాకు కావాలని కోరుకుంటున్న పాలమూరు మేధావులు మాకు వస్తే బాగుండు అని కలలు కన్నా IIITని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. వలసపోతున్న ప్రజలే కాదు, కనుమరుగైతున్న విద్యను కూడా మన పాలమూరు ఇండ్ల లోగిళ్లకు తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఇందుకోసం పాలమూరు ప్రజలు ఎప్పటికీ వారికి రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు పాలమూరు ఉమ్మడి జిల్లాలో కావచ్చు, మహబూబ్ నగర్ పట్టణంలో కావచ్చు, జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, వేస్తున్న ప్రణాళికలు కావచ్చు, భవిష్యత్తులో మన నగరాన్ని నిలిపే ప్రణాళికలు ఒకటి కాదు, 2 కాదు, కొన్ని 100 కోట్లతోటి పాలమూరు మహానగరాన్ని భవిష్యత్తులో జడ్చర్ల, బూత్పూర్ను కలిపి హైదరాబాద్, వరంగల్ తర్వాత ఒక మహానగరాన్ని నిర్మించాలని చెప్పి తలంపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. విజన్ 2047 తెలంగాణ
ఇది మనందరికీ సుపరిచితమైన విషయం. కానీ ఈరోజు ఈ వేదిక మీద, ఈ గడ్డ మీద వారు చేస్తున్న పనులను చూస్తే, వారి ఆలోచన విధానాన్ని చూస్తే పాలమూరు విజన్ 2047కు వారు మనసులోనే ఆవిష్కరణ చేసిండ్రు అన్న విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. భవిష్యత్ పాలమూరు హైదరాబాద్, వరంగల్ మహానగరాల తర్వాత మన పాలమూరు ఆ స్థాయికి తేవాలి. మన మహబూబ్ నగర్ పట్టణం, మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఆ స్థాయిలో ఉండాలని చెప్పి కలలు కంటున్న వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రిగా మన ముందు ఉండడం మన సౌభాగ్యం. అందుకే ఒక చిన్న మాట చెప్తా. వెనకడికి ఒక పద్యం చదివిన, పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు కలుగును సుమతి అని. పుత్రుడు జన్మించినప్పుడు తండ్రికి సంతోషం కలగదు, కానీ లోకమంతా ఆ పుత్రుని కొనియాడుతుంటే, మంచి కార్యక్రమాలు చేస్తున్నావని చెప్పి అంటుంటే ఆ తండ్రి ఆనందంతో ఉప్పొంగిపోతాడు. అటువంటి ఆనందం ఈరోజు మా పాలమూరు బిడ్డలకు ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పుత్రోత్సాహం ఈరోజు మాకు కనబడతా ఉంది. వేల కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి మన ఉమ్మడి పాలమూరు జిల్లా అయితే, మన పాలమూరు కార్పొరేషన్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ అయితే వారు ఇక్కడ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడికి రావడం కాకతాళీయం కావచ్చు అని మీరు అనుకుంటున్నారేమో. కాదు, ఇది విధి నిర్ణయం, దైవ సంకల్పం, భగవత్ సంకల్పం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏ స్థలంలో మనం కూర్చొని ఈ మహా బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటా ఉన్నామో ఇది ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ స్థలం. ఆ కాలేజ్ స్థాపన జరిగి ఈ సంవత్సరానికి 60 వసంతాలు పూర్తయినాయి. ఇక్కడ ఉన్న ఎంతో మంది ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఇక్కడ డిగ్రీ చదువులు చదువుకున్న విషయం మనకు తెలుసు. అదే ప్రాంగణంలో ఈరోజు 60 వసంతాలు పూర్తి చేసుకున్న తర్వాత మన పాలమూరు బిడ్డ ఇక్కడ పాలమూరు ప్రజల ముందు నిలబడి 1400 కోట్ల రూపాయల పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాడంటే ఇది ఖచ్చితంగా దైవ నిర్ణయం, విధి సంకల్పం మాత్రమే, ఇంకోటి కాదు. ఇంకొక అద్భుతమైన విషయం, పాలమూరు మున్సిపాలిటీ ఏర్పడి 1952లో ఏర్పడ్డ పాలమూరు మున్సిపాలిటీ, మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఇప్పటికీ 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. అంటే ప్లాటినం జూబ్లీ జరుపుకుంటుంది ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. తెలిసో తెలియకో భగవంతుని సంకల్పంతో ఈరోజు అదే ప్లాటినం జూబ్లీ రోజు మహబూబ్ నగర్ పట్టణానికి 1200 కోట్ల రూపాయల శంకుస్థాపనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు జరిగిందంటే ఇది ఖచ్చితంగా దైవ నిర్ణయమే. మన నీళ్లు పోతా ఉన్నాయి, మన విద్య కనుమరుగైతా ఉంది. కాబట్టి ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న మనకు ఆ భగవంతుడు పంపిన స్వరూపం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మీ అందరి ఎదుట కూడా చెప్పుకుంటున్నా. అలాగే ఇప్పుడే ఒక IIIT నిర్మాణానికి భూమి పూజ చేసుకొని వచ్చినాం మేము కానీ, మా గౌరవ శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు కానీ, మరి మా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు కానీ, మా ముగ్గురి కృషి వలన ఈ IIIT మనకు ఉండాలి, జిల్లా నడిబొడ్డులో ఇది ఉంటుంది, ఈ హైవే మీద పెట్టాలి అని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క క్షణం ఆలోచించకుండా మా బిడ్డల కోసం ఇస్తున్న IIIT ఖచ్చితంగా ఇది ఇస్తా, దీని భూమి పూజకు మేమే వస్తాం, ఘనంగా సభను ఏర్పాటు చేయమని చెప్పి ఆ రోజు చెప్పింది. అది ఆ బ్రహ్మాండమైన సభ ఈ రోజు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంది. ఇన్ని వేల మంది ఆ మంచి నిర్ణయానికి స్వాగతం పలుకుతూ వారిని ఆశీర్వదించడానికి, మా అందరినీ కూడా ఆశీర్వదించడానికి మీరందరూ కూడా వచ్చింది. అలాగే కొన్ని ఏళ్ల సంవత్సరాలుగా మహబూబ్ నగర్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మురుగు కాలువ పక్కన మన పాలమూరు బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరి బాధలు తీర్చనీకే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికమైన నిధులు మన మహబూబ్ నగర్ కార్పొరేషన్కు 603 కోట్ల రూపాయలు కేటాయించిన గొప్ప మనసున్న మట్టి బిడ్డ, ఈ ప్రాంత పులి బిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకే ఇది కాకతాళీయం కాదు. 60 సంవత్సరాలు పూర్తి చేసే డిగ్రీ కాలేజీలో సభ పెట్టడం, 75 సంవత్సరాలు పూర్తి చేసిన మన పాలమూరు మున్సిపాలిటీ కార్పొరేషన్గా మార్చి ఈరోజు 1200 కోట్ల రూపాయల శంకుస్థాపనల కోసం రావడం, ఇది మనం అందరం కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన విషయం. మహబూబ్ నగర్కు ఉన్న ప్రాశస్త్యత ఏంటంటే
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి ఊరి నుంచి కూడా ఇక్కడికి మనుషులు వచ్చి జీవించిండ్రు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గుండె చప్పుడు మహబూబ్ నగర్ పట్టణం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆత్మ ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్. అందుకే ఈ కార్పొరేషన్ను బతికించుకోవాలి, పాలమూరు ఉమ్మడి జిల్లా ఆత్మను బతికించుకోవాలి. 10 సంవత్సరాలు కప్పిపెట్టబడ్డ మహబూబ్ నగర్ గొప్పతనాన్ని, ఈ పాలమూరు గొప్పతనాన్ని తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలనే దృఢ సంకల్పంతో ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటా ఉన్నాను. మా జిల్లా శాసనసభ్యులం కావచ్చు, మా గౌరవ ఎంపీ గారు డికే అరుణ గారు కావచ్చు, మా గౌరవ ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు కావచ్చు, మేము రాజకీయాలు చేస్తలేం, తెలంగాణ వచ్చిన తర్వాత అయినా మా పాలమూరు బాగుపడాలి అని ఒక గట్టి సంకల్పంతో, కృత నిశ్చయంతో పనిచేస్తూ ఉన్నాం. మా రాజకీయాలు బయట ఉంటాయి, కానీ అభివృద్ధి విషయంలో మేమందరము కూడా ఒకే తల్లి పిల్లల్లాగా, ఒకే కుటుంబ సభ్యుల్లాగా మేము ఈ 2 సంవత్సరాలు పని చేసినామని చెప్పి గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. అందుకే వస్తున్నప్పుడు కూడా మా ఎంపీ గారు, మా ముఖ్యమంత్రి గారు కలిసి మాట్లాడుతున్నారు. మాకు చాలా సంతోషమైంది. ప్రతి చిన్నదానికి టీవీ ఛానల్ ఉన్నాయి కదా, యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా అని ఏదేదో మాట్లాడుకునే ఈ సందర్భంలో, ఈ రాజకీయం చేసే ఈ సమయంలో ఇద్దరు కూర్చొని జిల్లా గురించి, రాష్ట్రం గురించి మాట్లాడుకుంటూ వస్తున్న ఒక గొప్ప అరుదైన సంఘటన ఇది. ఎవ్వరి వల్ల సాధ్యం కాదు, కేవలం పాలమూరు బిడ్డల వల్లనే సాధ్యం అని చెప్పి ఈరోజు నేను ప్రత్యక్షంగా చూసిన. ఇటువంటి గొప్ప మనసున్న నాయకులు ఈరోజు మన పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. కాబట్టి ఒక అరుదైన సందర్భం, ఒక చరిత్రాత్మకమైన సందర్భం. ఈ సందర్భంలో మరొకటి గుర్తు చేయదలుచుకున్నా. మహబూబ్ నగర్ను ఉమ్మడి జిల్లా ఆత్మగా, ఉమ్మడి జిల్లా గుండె చప్పుడుగా ఉన్న ఈ మహబూబ్ నగర్ పట్టణాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలనుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి. ఆ పని పూర్తయింది. ఒక మెడికల్ హబ్గా మార్చాలనుకుంటున్నారు మన ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో. అది కూడా త్వరలో పూర్తి కాబోతా ఉంది. ఒక ట్రాన్స్పోర్టేషన్ హబ్గా మార్చదలుచుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వారి దగ్గర వెళ్ళి కలిసినప్పుడు ఇంటర్ స్టేట్ టర్మినల్ ఈ మహబూబ్ నగర్ రింగ్ రోడ్డు పక్కన కావాలి అని చెప్పి వారే సూచన చేసిన సందర్భం ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం. అలాగే జడ్చర్ల ఎస్ఈజెడ్ కావచ్చు, అలాగే అంతరిక్షానికి ఆయుధాలను తయారు చేసే కర్మాగారం, ఒక డిఫెన్స్ హబ్, ఇండస్ట్రియల్ హబ్ దేవరకథలో కావచ్చు, మొత్తం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేసే ప్రణాళికలతోటి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి వారి వెంబడి నడవాల్సిన సమయం ఆసన్నమైంది. చిల్లర రాజకీయాలను పక్కన పెట్టే సమయం ఆసన్నమైంది. రేపు వచ్చే అన్ని ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 20 మున్సిపాలిటీల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫునే ఓటు వేసి మన జిల్లాలో ఉన్న అన్నిటినీ కైవసం చేసుకొని అభివృద్ధిని ముందుకు ఉరికియాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు, మట్టి పనికైనా తట్ట పనికైనా మనోడే ఉండాలన్న నోనిడి మన పెద్దలు చెప్పిర్రు. అందుకే మనవాడు, మన బిడ్డ మనతో రక్తం పంచుకొని పుట్టకపోయినా మన ఆలోచనలు పంచుకొని సజీవంగా ఉంచే కార్యక్రమం చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాల్సిన బాధ్యత పాలమూరు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నారు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ ఎంపీ శ్రీమతి డికే అరుణ మేడం గారి సందేశం. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, మన పాలమూరు బిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ గారు, మన జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, శ్రీహరి గారు, అదేవిధంగా అజరుద్దీన్ గారు కూడా వచ్చినారు, ఇంతకుముందు కనపడ్డారు. మరి
మరి వేదిక మీద ఉన్నటువంటి మరొక పార్లమెంట్ సభ్యుడు, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి గారు, స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, జడ్చల్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, ఉమ్మడి జిల్లా నుంచి విచ్చేసినటువంటి శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, వేదిక మీదటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పాలమూరు జిల్లా యొక్క అభివృద్ధి లక్ష్యంగా మన పాలమూరుకు, ఈరోజు మన పాలమూరు బిడ్డగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఒక పెద్ద బాధ్యత ఉంది మన పాలమూరు యొక్క అభివృద్ధి పైన. గతంలో ఎవరు ముఖ్యమంత్రులైనా ఏ రాష్ట్ర ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా చేసుకోవడం, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి చేసుకోవడం, ఆ ప్రాంతాల అభివృద్ధి కానీ మన పాలమూరు జిల్లాని ఎవ్వరు కూడా పెద్ద ఎత్తున ఈ కరువు జిల్లాను అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన ఆనాడు ఎవరికి లేదు. విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ. ఈరోజు ఆనాడు పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాను అభివృద్ధి పరచాలనేటటువంటి ఒక లక్ష్యంతో, ప్రాజెక్టులను తీసుకుపోయినటువంటి ఒక లక్ష్యంతో పాలమూరు జిల్లా ప్రాజెక్టులను టేకప్ చేసి పూర్తవుతున్నటువంటి సందర్భంలోనే తెలంగాణ రావడం, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, పాలమూరు జిల్లా నుంచే గెలిచినటువంటి కేసీఆర్ గారు మన పాలమూరు ప్రాజెక్టులను ఎండగట్టడం అనేది పాలమూరు జిల్లా ప్రజలు ఏనాడు మర్చిపోరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరుకి ఈరోజు ముఖ్యంగా పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆనాడు వెనుకబడిన జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును టేకప్ చేస్తేనే తప్ప పాలమూరు జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుంది. పాలమూరు రంగారెడ్డి కావాలని పట్టుబట్టి ఆనాడు ఆ ప్రాజెక్టుకు జీవోని ఇప్పించిన సందర్భంగా అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ జీవోను ఉపయోగించుకొని తమే గొప్ప కార్యక్రమం చేపట్టిన, తామే పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చినట్లు, తామే పాలమూరు రంగారెడ్డి 3 ఏళ్లలో పూర్తి చేస్తామనేటువంటి మాటలు చెప్పి పాలమూరు ప్రజల్ని మోసం చేసింది. ఈరోజు పాలమూరు జిల్లాలో రేవంత్ రెడ్డి గారిని వేదిక మీద కోరుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఖచ్చితంగా అదే దూరాల నుంచి టేకప్ చేయండి. మన ఈ మహబూబ్ నగర్ పార్లమెంటులో మిగిలిన పార్లమెంట్ ప్రాంతానికి అంతా కూడా సాగునీరించడానికి పెద్ద ఎత్తున మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోండి. కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా తప్పకుండా నా సహాయ సహకారాలు అందించడానికి కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు అభివృద్ధి విషయంలోకి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రెండు కలిసి ఆ నిధులను ఉపయోగించుకున్నప్పుడే మన రాష్ట్రం ఇలా అభివృద్ధి చెందుతుంది. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పులు, అవసరాలు, అభివృద్ధి గురించి మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారికి అనేక మంది కేంద్ర మంత్రులకు విషయాలు తెలియజేసి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల షేర్ ఉన్నటువంటి ప్రాజెక్టులపైన మనం ఫోకస్ చేయాలి. ఆ షేర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా షేర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క షేర్తో మన యొక్క జిల్లాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే లక్ష్యంతో అయితే ముందుకు పోతున్నారో ఆ లక్ష్యంతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వేరే పార్టీల అధికారంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేయకుండా దేశమంతా అభివృద్ధి చెందాలని వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 కల్లా భారతదేశం ప్రపంచంలోకెల్లా వికసిత భారత్గా ముందుకెళ్లాలని, అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యాన్ని మరి తెలంగాణలో కూడా ఈరోజు నిధులు ఇస్తూ, ముఖ్యంగా మన మున్సిపాలిటీకి కానీ, ఈరోజు రోడ్లు కానీ, ఈరోజు హైవేలు కానీ, నేషనల్ హైవేలు కానీ రోడ్లు మనకు మహబూబ్ నగర్కి బైపాస్ శాంక్షన్ చేయించుకున్నాం, జడ్చర్లకు బైపాస్ శాంక్షన్ చేయించుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా దానికి కలిసి మనం అందరం కూడా పాలమూరు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయం. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఒడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే, ఇక్కడ ఉన్నోళ్ళంతా నన్ను ఒడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే. కానీ ఎన్నికలు అయిపోయినాయి, మనం అందరము కలిసి పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలనేటువంటి లక్ష్యంతో
ఇవాళ పాలమూరు అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహబూబ్నగర్లో 823 కోట్లు ఇవాళ శాంక్షన్ అయినాయి. 200 కోట్లు తాగునీటి కోసం, 621 కోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇతర పనుల కోసం. అదేవిధంగా రైల్వే ద్వారా టీడీగుట్ట ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది, ఆర్ఓబి. దేవరకద్ర ఎల్హెచ్ఎస్ శాంక్షన్ అయింది, అంటే లిమిటెడ్ హైట్ సబ్వే శాంక్షన్ అయింది దేవరకద్రకి. 2 కూడా రేపు వచ్చే నెలలో దేవరకద్ర టెండర్ అవుతుంది. ఏప్రిల్లో మహబూబ్నగర్ టీడీగుట్ట టెండర్ అవుతుంది. మిగిలిన తిమ్మసానిపల్లి కానీ, బోయపల్లి కానీ, వీరన్నపేట కానీ, అదేవిధంగా మోదీనగర్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. అవి కూడా ఏప్రిల్ మే మాసంలో వాటి పనులు కూడా ప్రారంభమవుతాయి. టౌన్లో ఉన్నటువంటి రైల్వే లైన్ల వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ట్రాఫిక్ సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నామని ఈరోజు మనం ఇవన్నీ కూడా కలిసి దీన్ని కేంద్ర ప్రభుత్వం వీటికి 100% నిధులు ఇచ్చి వీటిని శాంక్షన్ చేస్తూ ఉంది. గతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టాలన్నా, ఆర్యూబీలు కావాలన్నా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇచ్చేది. ఆ షేర్ ఇవ్వకపోవడం వల్ల గతంలో ఆ పనులన్నీ కూడా మధ్యలో నిలిచిపోయి పైన బ్రిడ్జులు ఏలాడుతున్నాయి. అటువంటి పరిస్థితి రావద్దని కేంద్రం 100% నిధులు వాటికి ఇచ్చి అలా పనులు టేకప్ చేస్తూ ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక్క మహబూబ్నగర్ దేవరకద్రనే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు ఆర్ఓబీలు కానీ, ఆర్యూబీలు కానీ ఇవన్నీ కూడా ఇవాళ తీసుకోవడం జరుగుతుంది. జిల్లా అభివృద్ధి ధ్యేయంగా విద్యాపరంగా ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండ్రు. ఇది పెద్ద ఎత్తున చాలా ఇంటిగ్రేటెడ్ అనేది ఒక మంచి ఆలోచన. గురుకుల పాఠశాలలు ఏవైతే గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఓపెన్ చేసినారో ఒక్కదానికి కూడా బిల్డింగ్ లేదు. వాటి బిల్డింగ్ లేక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ఆ ఉన్నటువంటి ఫెసిలిటీస్ సరిగ్గా లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాటి భవనాల గురించి కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహబూబ్నగర్లో పాలమూరు యూనివర్సిటీకి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా 120 కోట్లు, అంటే 120 కోట్లు శాంక్షన్ అయిన సందర్భంగా దాంట్లో భాగంగా ఇవాళ లా కాలేజ్ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకున్నాం. అక్కడ ఇంజనీరింగ్ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకున్నాం. ఇతర అనేక భవనాలు, హాస్టల్, గర్ల్స్ హాస్టళ్ళు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఈ యొక్క అభివృద్ధి పైన పెద్ద ఎత్తున మరి దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులకు మన రాష్ట్ర ప్రభుత్వ నిధులను మ్యాచింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా పథకాలు ల్యాబ్స్ కాకుండా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి గారిని వేదిక ద్వారా కోరుతూ, మరి మహబూబ్నగర్లో ఇంకొక ముఖ్య విషయం, పాలమూరు జిల్లాలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, అదేవిధంగా రాష్ట్రంలో ఇతర జిల్లాలో ఉన్న మంత్రులను కోరుతున్నా, మా జిల్లా మీద దగ్గర ప్రేమ గురిపియండి. మా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా నుంచి కాబట్టి ప్రజలకు పెద్ద ఎత్తున ఆశలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా ఈరోజు రోడ్లు లేదు, చాలా దీనావస్థలో ఉన్నాయి. పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాకు 20,000 కోట్లు ఇచ్చే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రోడ్లు, గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నీ కూడా బాగా అవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేక దృష్టి పాలమూరు జిల్లా మీద పెట్టాలని చెప్పి, మరి జిల్లాలో రోడ్లు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇరిగేషన్ కానీ ప్రధానంగా పాలమూరు జిల్లాలో వీటన్నిటిపైన కూడా దృష్టి పెడితే పాలమూరు జిల్లాలో వలసలు ఉండవు. పాలమూరు జిల్లాలో పిల్లలు మంచి విద్యావంతులు, తెలివైన వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడో పోయి వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళంతా కూడా మంచి విద్యావంతులై ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ఎవరు ఏ లక్ష్యాన్ని అనుకుంటారో ఆ లక్ష్యంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వచ్చిన ఈ అవకాశాన్ని 100కి 100 ఉపయోగించుకోవాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని సందర్భంగా కోరుకుంటూ, భారత్ మాతాకి. ధన్యవాదాలు మేడం. గౌరవనీయులు గవినోళ్ళ మధుసూదన్ రెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే. మనందరి అభిమాన నాయకుడు, పాలమూరు ముద్దుబిడ్డ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మీరందరూ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు వలసల జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గా, అదేవిధంగా సాగునీటి జిల్లాగా, ఆరోగ్య జిల్లాగా మారుస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన జిల్లా ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే ఒక పండగ వాతావరణం. ఎక్కడ చూసినా కూడా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా మొత్తంలో మమ్మల్ని అందరూ కూడా బయట జిల్లా వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. నిజంగా మీరందరూ ఎమ్మెల్యేలు అదృష్టవంతులు.
ముఖ్యమంత్రి గారు మీ జిల్లాకు ఉన్నాడు కాబట్టి మీరు ఏది అడిగినా కాదనకుండా మీకు శాంక్షన్స్ ఇస్తా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నందుకు నిజంగా మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్న మేమందరం కూడా చాలా గర్వపడతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి గతంలో రైతు పండుగ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా మహబూబ్నగర్ జిల్లాలో మంత్రుల సమక్షంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడే మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా మహబూబ్నగర్ జిల్లాను నేను ప్రత్యేకంగా చూస్తా. లేక మాకు ఒక మంచి అవకాశం వచ్చింది. గత పాలకులు పాలమూరు జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిర్రు. తప్పకుండా ఈరోజు ప్రతి సంవత్సరం ఒక 20,000 కోట్ల రూపాయలతోన పాలమూరు జిల్లాను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఆ రోజు మంత్రుల ఉన్న కేబినెట్ మినిస్టర్స్ అందరి సమక్షంలోనే చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన మన మహబూబ్నగర్ జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ సార్. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మనందరి ప్రియతమ నాయకుడు, దార్శనికుడు, తెలంగాణ సమాజము ఏ రకంగా ఎదగాలి, ఆ సమాజంలో సంపూర్ణత ఉండాలి, ఒక వ్యవసాయమే కాదు విద్య, వైద్యము, సామాజిక భద్రత, రాబోయే కాలం తెలంగాణ సమాజం ఏ రకంగా ఎదగాలని చెప్పి నిరంతరం ఆలోచన చేస్తూ ఒక దశని నిర్దేశిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, శ్రీహరి గారు, ఎంపీ అరుణమ్మ గారు, మల్లిరావు గారు, పాలమూరు జిల్లా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, చైర్మన్లు, వేదికలు అలంకరించిన నాయకులు, అధికారులు, ఈరోజు ముఖ్యమంత్రి గారిది ఒక ఇంటరాక్షన్ ఉండే. బడి పిల్లలు, కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్, వీరందరితో ఒక ఇంటరాక్షన్ ఉండే. సుమారు 40 నిమిషాల ఇంటరాక్షన్. పిల్లలు వారి యొక్క ఆలోచన, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కలలు అనేవిది, దానిపైన ప్రశ్నలు, వారి ఆలోచనలు, ఇవన్నిటిపైన అందులో ఒక అమ్మాయి అడిగింది, సార్ మీరు ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు బ్రేక్ త్రూ ఎలా వచ్చింది, మీరు ఎలా ఎదిగారు అని చెప్పేసి. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఎదుగుదల ఒక సందేశము, మీకు పట్టుదల ఉండాలి, నిబద్ధత ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, దార్శనికత్వం ఉండాలి, తిరిగి సమాజానికి చెల్లించాలనే ఒక కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఎదుగుతామని చెప్పి ఈరోజు ఆ పిల్లలకు జవాబు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 2008లో బాసర్లో మొదలైన త్రిబుల్-IT ఈరోజు దక్షిణ తెలంగాణ పాలమూరు జిల్లాలో రెండో త్రిబుల్-IT ఈ ప్రాంతానికి జిల్లాకు రావడం, ప్రధానంగా మన పిల్లలు కలగనడం, నేను బాసర్ త్రిబుల్-ITకి పోవాలి, నేను బాసర్ త్రిబుల్-ITకి పోవాలి. కానీ ఈరోజు ఆ త్రిబుల్-IT బాసర్ మా జిల్లాకు వచ్చింది, పాలమూరు జిల్లాకు వచ్చింది. మేము బాసర్లో ఆ త్రిబుల్-ITలో జాయిన్ అవుతాము, రేపు ఎదుగుతాము అనే కలలు మన పిల్లలకు అంటున్నారే. దానికి క్రెడిట్ ఎవరికి వస్తుంది అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వస్తుంది. అదే రకంగా విద్యనే కానీ, వైద్యమే కానీ, వ్యవసాయమే కానీ, మహిళా సాధికారతనే కానీ అన్నిటిపైన సమాలోచనతోటి ఈరోజు కుటుంబం, పిల్లవాడు నా బలహీనత కాకూడదు, ఏ హాస్టల్కు పోయినా, ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయినా
ఓ క్వాలిటీ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. ఈరోజు నర్సింగ్ కాలేజీకు శంకుస్థాపన చేసినాం. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నర్సింగ్ కాలేజీలు మన రాష్ట్రంలో. విద్యనే కానీ వైద్యమే కానీ పేదవానికి క్వాలిటీతో కూడిన విద్య, భద్రతతో కూడిన ఆరోగ్య భద్రత అనేది ఇవ్వాలి. ఆ యొక్క ఇంటెన్షన్ తోటి, ఆలోచనతోటి మెడికల్ కాలేజీలే కానీ, నర్సింగ్ కాలేజీలే కానీ, ఐఐటీలే కానీ, విద్యా వ్యవస్థనే కానీ ప్రతి ఒక్కటి ఈ ప్రభుత్వం చేపట్టింది. ప్రధానంగా ఈరోజు 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 47 జీజీహెచ్లు ఉన్నాయి. ప్రతి దాంట్లో ఏ ఒక్క పేదవానికి ట్రీట్మెంట్ కాలేదన్న కంప్లైంట్ రాకూడదు. గ్రామంలో ఉన్న సబ్ సెంటర్కి వెళ్ళి మొదలు పెడితే జిల్లా స్థాయిలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటలే కానీ, నర్సింగ్లే కానీ, లేదా హైదరాబాద్ స్థాయిలో ఉన్న ఉస్మానియా కానీ, గాంధీయే కానీ, టిమ్సే కానీ ప్రతి జాగల ప్రభుత్వం తన వంతు బాధ్యతగా పేదవాని ఆరోగ్య రక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. మొన్ననే ముఖ్యమంత్రి గారు 37 ప్రణామ్ కేంద్రాలని ఓపెన్ చేసింది. ప్రణామ్ కేంద్రం అంటే ఏంది? మన తల్లిదండ్రులను మనం ఆదుకోలేకపోతున్నాం. ఈ కాలంలో కుటుంబ సంబంధాలు తగ్గిపోయినాయి. ఆ పేదవాన్ని, ఆ పెద్ద మనుషులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాన్ని గొప్ప ఆలోచన చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రణామ్ అనే కేంద్రాలను, ఆ పేదవాళ్ళని కాపాడుకోవాలి, ఆ పెద్ద మనుషులను కాపాడుకోవాలి, వారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి ప్రణామ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదే రకంగా ప్రతి మహిళని కాపాడుకోవాలి, ప్రతి పిల్లవాడిని కాపాడుకోవాలి, ప్రతి పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క టెస్ట్ చేయాలి అని ఒక ఆలోచనతోటి బాల భరోసా అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. మీ అందరితోటి విజ్ఞప్తి ఒకటే, విద్యనే కానీ, వైద్యమే కానీ, సామాజిక భద్రత కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బాధ్యత. ముఖ్యంగా ప్రధానంగా అన్ని అనుభవించి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓ దార్శనికుడు. పేదవాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి, ఆ కుటుంబాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి, ఏ రకంగా విద్యను అందించాలి, గొప్ప మాట అంటుండే. ఈరోజు మళ్ళీ మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ తెలంగాణ సమాజానికి, పేదవానికి క్వాలిటీ విద్య మాత్రం ఖచ్చితంగా అందించాలి, నైపుణ్యంతో కూడిన విద్య మాత్రం ఖచ్చితంగా అందించాలని చెప్పి నాతోటే స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు. దానికి తోడు పేదవాని ఆరోగ్య బాధ్యత కూడా మన 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 ప్రభుత్వ బాధ్యత అని చెప్పి చాలా ఖచ్చితంగా తెలియజేశారు. కనుక మరొక్కసారి మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ఖచ్చితంగా అభివృద్ధి చెందని చెప్పి విశ్వసిస్తూ మీ అందరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. చాలామంది తల్లులు, చెల్లెలు ఉన్నారు. మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనేక నియోజకవర్గాల యువతి యువకులు ఉన్నారు. యూత్లో ఒక కొత్త స్పిరిట్ నింపేందుకు ఆనరబుల్ సీఎం వారి సందేశం తర్వాత ఈ వేదిక నుంచి సీఎం కప్ కూడా ఆవిష్కరిస్తారు. ప్రజాపాలన ప్రగతి బాటలో పాలమూరును అభివృద్ధి సంక్షేమాల తోటగా మలుస్తోన్న ఈ జిల్లా మీ కళ్ళ ముందు మీ ఆశీర్వాదంతో పుట్టిన ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఒక విద్యార్థి ఈరోజు రాష్ట్ర అధినేతగా ఎదిగారంటే అది ఆ తల్లి జోగులాంబ ఇచ్చిన ఆశీస్సు, రేపటి మేడాను సమ్మక్క సారలమ్మల ఆశీస్సు, నిన్నటి నాగోబా దేవత ఆశీస్సు. మరి ఈ తల్లులు, చెల్లెలు మీ అందరి ఆశీస్సులు గట్టిగా కర్తాలతో అందించవలసిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇంతకుముందే జడ్చర్లలో సార్ ఒక మాట అన్నారు, పురుషులు మహిళలు ఇద్దరూ సమానంగా ఎదగాలి అని. కానీ మా సోదరీమణుల పట్ల మరికొంచెం ఎక్కువ సమానత్వం అన్నారు. కాబట్టి తల్లులారా మీ ఆశీస్సులతో ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలుకుదాం. ముఖ్య అతిథి గారి సందేశం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
సభాధ్యక్షత వహించిన మిత్రులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మొట్టమొదటిసారి శాసనసభ్యుడైన ఎన్నో సంవత్సరాలు పార్టీకి సేవలు అందించిన గుర్తింపుగా ఈనాడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా భారతదేశానికే క్రికెట్లో నాయకత్వం వహించిన ఇండియన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డికే అరుణ గారు, అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ మాజీ సలహాదారులు డాక్టర్ మల్లు రవి గారు, అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు చిన్నారెడ్డి గారు, ప్రభుత్వ మరో సలహాదారులు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, అదేవిధంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు, అదేవిధంగా నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, పరిగి శాసనసభ్యులు మిత్రులు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు, వీరందరితో పాటు వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలకు హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండగ పాలమూరు జిల్లాకు వెలుగులు తీసుకురావాలని, ఈ జిల్లా దేశానికి ఆదర్శంగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తూ ఆకాంక్షిస్తూ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈనాడు IIIT కావచ్చు లేదా మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యంగా పట్టణ కేంద్రంలో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, పాలమూరు జిల్లా అంటే కష్టానికి మారు పేరు. ఈ దేశంలో ఎవరు ప్రాజెక్టు కట్టాలన్నా అది ఇక్కడ కట్టే శ్రీశైలమా, నాగార్జున సాగరా, SRSPయా కాదు. ఈ దేశంలో ఏ మూలకు సాగునీటి ప్రాజెక్టులు కట్టాలంటే తట్ట పని, పార పని, మట్టి పని పాలమూరు బిడ్డలే బాగా చేస్తారని ప్రసిద్ధి. ఈనాడు ఈ జిల్లా వెనుకబడడానికి కారణం ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం. రెండవది, ఈ జిల్లాలో విద్యా అవకాశాలు లేకపోవడం వల్ల, చదువుకోకపోవడం వల్ల నిరక్షరాస్యత కూడా మన ప్రాంతానికి ఒక శాపంగా మారింది. నాకు తెలిసి అరుణమ్మ గారు చెప్పాలి, దేశంలోనే అత్యధిక వెనుకబడిన మండల కేంద్రంగా గట్టుకు ఈ దేశంలోనే గట్టు మండలం అత్యధిక వెనుకబడిన మండలంగా ఈరోజు గద్వాల ప్రాంతం ఉన్నది. అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కష్టపడే తత్వం ఉన్న, నమ్మకంగా విశ్వాసంగా పనిచేసే పాలమూరు జిల్లా వెనుకబడడానికి కారణం ఆనాటి పాలకులు, ప్రభుత్వాలు మన జిల్లాకు చేయాల్సిన న్యాయం చేయలేదు, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. అందుకే సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించుకున్నా ఈనాటికి పూర్తి కాలేదు. ఈనాడు పదే పదే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు, మేమున్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధించినము, మీరు వచ్చిన తర్వాత ఈరోజు అన్ని పనులు ఆగిపోయినాయి అని. నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి నేను వివరించదలుచుకున్నా,
ఈ వేదిక మీద నుంచి పాలమూరు బిడ్డలను ఆలోచించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిండా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఈనాడు ఈ జిల్లాలో కడుతున్న ప్రాజెక్టులు, నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఈ రోజు కట్టిన శ్రీశైలం, పూర్తయిన నాగార్జున సాగర్ కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు మంజూరు చేసిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు నేను సూటిగా ఆనాటి ముఖ్యమంత్రి నేను సవాల్ చేయదలుచుకున్నా. మీరు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు కానీ మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఈ జిల్లాలో ఒక్కటైనా ఉందా మీరు చూపించండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి పదే పదే మాట్లాడుతున్నావు కదా. మొన్నటి శాసనసభలో పూర్తి వివరాలను బయటపెట్టిన మొట్టమొదటిసారి విఠల్ రావు గారి ప్రాజెక్టు గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండ్రు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి డికే అరుణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్లి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి శాసనసభ్యులు సంతకం చేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2013లో మంజూరు చేయించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి ఈ రోజు నేను వారిని అడగదలుచుకున్నా. ఈ రోజు మా గురించి మాట్లాడుతున్నావు కదా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 25,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినవు తప్ప ఉద్దండాపూర్ భూసేకరణకు ఈ రోజు ఎందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. మా అనిరుద్ధ్ వచ్చి అడుగుతున్నాడు, అన్నా ఉద్దండాపూర్ రైతు బాధితులకు, ముంపు బాధితులకు నువ్వు పెంచినావు, కొంత నిధులు విడుదల చేసినావు, మిగతావి నువ్వు విడుదల చేస్తే నువ్వు విడుదల చేస్తా అని చెప్తే నేను రైతులకు వెళ్ళి చెప్పుకుంటా అని చెప్పి ఈ రోజు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు. ఈనాడు బీమా కావచ్చు, కొన్ని సంగం బండలో ఒక బండ వలగొడితే 12 కోట్ల రూపాయలు ఇస్తే 10,000 ఎకరాలకు నీళ్లు వచ్చేది, 10 గ్రామాలకు నీళ్లు వచ్చేది. 10 కోట్ల రూపాయలు కూడా నువ్వు ఇయ్యకపోతే సంగం బండలో బండ వలగొట్టలే. కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బండ వలగొట్టడానికి నిధులు ఇచ్చిన. ఇవాళ భూసేకరణకు సంబంధించి కసిరెడ్డి నారాయణ రెడ్డి వేదిక మీదనే ఉన్నాడు. శాసన మండలి సభ్యుడు ఉన్నప్పుడు ప్రయత్నం చేసిండు. కల్వకుర్తి ఎత్తిపోతల భాగంగా భూసేకరణకు నిధులు మంజూరు చేయండి, చివరి ఆయకొట్టైనా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి సొంత మండలం మాడుగుల వరకు నీళ్లు వస్తాయని నిధులు అడిగితే ఆనాడు ఆ నిధుల మంజూరు జరగలే. కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, డాక్టర్ మల్లు రవి గారు వచ్చి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో కృష్ణానది జలాలు పారాలి, మాడుగులకు నీళ్లు రావాలి అనంటే 70-75 కోట్ల రూపాయలు భూసేకరణకు చెల్లించాలి, రైతులను ఆదుకోండి అని చెప్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ భూసేకరణ నిధులు విడుదల చేసినాం. ఉద్దండాపూర్కి నిధులను విడుదల చేసినాం. ఈనాడు మనం ఏదైతే చర్చ జరుగుతున్నదో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆశామాసిగా రాలే. ఆనాడు చిట్టెం నర్సిరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తైన ప్రాంతం, ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే ఎత్తిపోతల పథకం ద్వారానే వస్తాయి. భీమా ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయించమని చిట్టెం నర్సిరెడ్డి గారు అడిగారు. కానీ వారు మరణించడం, రాజశేఖర రెడ్డి గారు మరణించడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మళ్ళీ నేను కొడంగల్ శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకున్న తర్వాతనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాన్ని ఎంబడిపడి పదే అడిగి సర్వేలకు నిధులు మంజూరు చేయించి 7.5 టీఎంసీల నికర జలాలతోని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 1,500 కోట్ల రూపాయలతోని 2014 చివరి జీవో ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం తెచ్చుకున్నాం. నేను అడుగుతున్న ఈనాడు గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు
ఎందుకు మాకు అన్యాయం చేసిండ్రు? ఆనాడు మీ మక్తలైనా, నారాయణపేటైనా, కొడంగలైనా మీ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించిండు కదా. మహబూబ్ నగర్ పార్లమెంట్లో మీ పార్టీ ఎంపీనే గెలిపించిండు కదా. మరి వివక్ష ఎందుకు చూపించిందని నేను ఈరోజు అడగదలుచుకున్నా. అందుకే మిత్రులారా, శ్రీహరి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత, డాక్టర్ పర్ణిక ఎమ్మెల్యేగా అయిన తర్వాత, తిరిగి తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిధులు ఇవ్వడమే కాకుండా మంజూరు చేసి నిన్నగాక మొన్న 96% భూమి పోయే రైతులను ఒప్పించి మెప్పించి మా మిత్రుడు మంత్రి శ్రీహరి గారు, శివకుమార్ రెడ్డి ఇద్దరు అక్కడ రైతులతో మమేకమయ్యి నష్ట పరిహారం 100% 100 రోజుల్లో ఇప్పించి ఈనాడు ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కూడా 100% అనుకూలంగా ఇవాళ ప్రజల్ని ఆమోదింపజేసింది. మేము ఉండబట్టి, ఈ జిల్లా వాడిని కాబట్టి ఈనాడు ఈ ప్రాంతంలో ఉండే సమస్యల్ని, ఈ రైతుల కష్టాలను అర్థం చేసుకొని, అది కల్వకుర్తి పథకమైన జూరాల దగ్గర బ్రిడ్జ్ కావాలి, జూరాల కట్ట తెగిపోయేటట్టుంది, ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రయాణం చేస్తుండ్రు, దానికి కొత్త బ్రిడ్జ్ కావాలి అని కృష్ణమోహన్ రెడ్డి గారు శ్రీహరి అడిగితే 123 కోట్ల రూపాయలతోని జూరాల బ్రిడ్జ్ను కాపాడడానికి ఇవాళ ఒక కొత్త బ్రిడ్జ్ను మనం మంజూరు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఈ జిల్లాలో ఉన్న పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ఈ జిల్లాలోనే పుట్టి, ఈ జిల్లాలోనే పెరిగిన పాలమూరు బిడ్డలే. ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా 10 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలే? ఇవాళ పొంకనాలు కొడుతున్న మంత్రులు ఆనాడు మంత్రులుగా పనిచేసిరు. ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి, మా పాలమూరుకు నిధులు ఇవ్వండి అని ఏ ఒక్క రోజైనా అడిగినరా? అడిగే ధైర్యం మీకు ఉన్నదా? కనీసం అనుమతి లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఫామ్ హౌజుల కన్నా మిమ్మల్ని రానిచ్చిండా? ఇవాళ మీరొచ్చి పనులు చేస్తున్న మమ్మల్ని తప్పులు పట్టే ప్రయత్నం చేయడం అంటే మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ చెత్త ప్రచారాన్ని మా మీద చెయ్యడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈనాడు జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇవాళ మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు బాధ్యత వహిస్తే 75 సంవత్సరాల తర్వాత అదే తట్ట పని, బట్టి పని, పార పని చేసే పాలమూరు బిడ్డకి ఈరోజు రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా సమస్యల్ని తీర్చే అవకాశం వచ్చింది. వాళ్ళ కడుపు మంట అంతా గదే. మా చేతి కింద, మా చెప్పు కింద ఉండాల్సిన వాళ్ళు, మా మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తారా, పాలమూరుకు నిధులను మంజూరు చేస్తారా అని చెప్పి ఇవాళ కుట్రతోని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నాటకాలు మొదలు పెట్టిండ్రు. అందుకే నేనన్నా, ఇవన్నీ కాదు, సభలు పెట్టుడు, ఉపన్యాసాలు ఇచ్చుడు, జబ్బలు జరుచుకునుడు కాదు, శాసనసభలోకి రా, చర్చ చేద్దాము, ఎవరు ఏందో ప్రజలకు చెబుదామని శాసనసభలో సవాలు విసిరిన. రోజంతా చర్చ పెట్టిన, నీళ్లు నిజాలు ప్రజలకు వివరించిన. నిజంగానే తెలంగాణకు వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుంటే, తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే శాసనసభలో మనల్ని అడగడానికి, కడగడానికి వాళ్ళకి అవకాశం ఉండే. మరి ఎందుకు పారిపోయినో సభ నుంచి మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఈనాడు శాసనసభలో చర్చ పెడితే చర్చకు రానోళ్ళు, ప్రజల సమస్యల గురించి మాట్లాడనోళ్ళు ఇవాళ మనల్ని ప్రశ్నించే వాళ్ళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఈనాడు ఐఐటి కావచ్చు, ఇంతకుముందే పెద్దలు జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు, తొందరలోనే డీకే అరుణమ్మ గారి మద్దతు ఐఐఎం మనం తెలంగాణకు తెచ్చుకోవాలి, ఐఐఎంను కూడా మహబూబ్ నగర్ జిల్లానే ఎక్కడనో ఒక దగ్గర మీరు ఇవ్వాలి అని. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా అరుణమ్మతో కలిసి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి తెలంగాణకు ఐఐఎంని ఇవ్వమని అడిగి ఐఐఎంను సాధించుకొని ఏదో ఒక స్థానంలో పాలమూరులోనే ఐఐఎంను మనం ప్రారంభించుకుందాం. ఎందుకంటే ఈనాడు ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు. ఈనాడు ఉచితంగా ఏమిచ్చినా అది శాశ్వతం కాదు. విద్య ఒక్కటే శాశ్వతం. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ఐఏఎస్లైనా, ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులైనా,
చదువుకోబట్టే విజ్ఞానం ఉండబట్టే ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలగలిగిన ఐఏఎస్ ఐపీఎస్ లైన్. అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఎడ్యుకేషన్ ఇరిగేషనే మా మొదటి ప్రాధాన్యత. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా ఎడ్యుకేషన్లో ఇరిగేషన్లో ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ పర్యటనకు వస్తే పాలమూరు జిల్లానే చూపించాలనేది నా కల. ఒకప్పుడు టోనీ బ్లేయర్ వచ్చినా బిల్ గేట్స్ వచ్చినా విదేశీ పర్యాటకులు ఎవరు వచ్చినా ఆనాటి ముఖ్యమంత్రులు వాళ్ళను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేటోళ్ళు. ఎందుకయ్యా అంటే మన పేదరికాన్ని చూపించడానికి, మన వెనుకబాటుతనాన్ని చూపించి అయ్యా మేమందరం వెనుకబడ్డాం, పాలమూరు వాళ్ళు నిరక్షరాస్యతతో కొట్టుమిట్టాడుతున్నాడు, పాలమూరు జిల్లా ప్రజలు వలసలు పోతున్నారు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఈ పేదరికాన్ని చూసి మాకేమైనా బిచ్చమయ్యా అని అడుక్కోవడానికి మనల్ని చూపించే వాళ్ళు. ఇది ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. పేదరికాన్ని చూపించడానికి ప్రభుత్వం గ్రాంట్స్ అడగడానికి పాలమూరు జిల్లాను ఒకనాడు చూపించేది. ఇక ఏమాత్రం ఇది సహించరానిది. మన పేదరికం కాదు, మన అభివృద్ధిని చూపించాలి, మన చదువులను చూపించాలి, మన విజ్ఞానాన్ని చూపించాలి, మనం కట్టుకున్న ప్రాజెక్టులు చూపించాలి. మన ప్రాంతంలో ఐఐటీలో చదువుకున్న వాళ్ళు, ఐఐఎంలో చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్లు అయిన వాళ్ళను పాలమూరు జిల్లా నుంచి ఈరోజు దేశానికే సేవలు అందిస్తుందని మన అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనల్ని చూపించుకోవాలి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థులకు నేను చెప్తున్నా, క్రమశిక్షణతో చదువుకోండి, జీవితంలో పైకి రాండి. చదువు ఒక్కటే మన జీవితాన్ని మన భవిష్యత్తును మారుస్తుంది. ఆ చదువులకు అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నాది. పేదరికం పోవాలంటే పసిడి పంటలు పండాలి, రైతుల కళ్ళల్లో ఆనందం ఉండాలి. పసిడి పంటలు పండాలన్నా, పేదరికం పోవాలన్నా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి. అందుకే ఈనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, ఈనాడు ఎస్ఎల్బిసి పథకాన్ని, ఈనాడు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని, లేకపోతే జూరాలలో పెండింగ్ ఉన్న పనులను అన్నిటినీ పూర్తి చేయడానికి, ఆర్డిఎస్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి, ఆ పెండింగ్ పనులను అన్నిటిని కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నా సూచన ఒక్కటే, మా సహచర ఎమ్మెల్యేలకు ఎక్కడెక్కడైతే భూసేకరణ ఉందో, ఎక్కడెక్కడైతే R&R ప్యాకేజీలు పెండింగ్ ఉన్నాయో మొట్టమొదట నష్ట పరిహారం వాళ్లకు ఇప్పించండి. నిన్న నేను ఆదిలాబాదులో చనాక కొరాట, అదే విధంగా మిగతా ప్రాజెక్టులను సదర్మాట్ బ్యారేజ్ను నేను ప్రారంభిస్తే మేము సిద్ధం చేసినాం. రేవంత్ రెడ్డి వచ్చి ఫోటోలు దిగుతున్నాడని ఒక మారీచుడు మాట్లాడి, నేను మొన్న చెప్పిన పురాణాలలో మీకు తెలుసు, శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు, ఆయన ప్రియమైన శిష్యులు మారీచుడు, సుబాహుడు. ఎక్కడ దేవతలు యజ్ఞాలు చేసినా, ఎక్కడ దేవతలు యాగాలు చేసినా, ఎక్కడ లోక కళ్యాణం కోసం వాళ్ళు యజ్ఞం చేసినప్పుడు వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుణ్ణి, సుబాహుల్ని పంపించేటోడు. ఏ మాత్రం లోక కళ్యాణం జరగొద్దు, అక్కడ యజ్ఞాలు యాగాలను భగ్నం చేయండి అని. ఇవాళ కూడా ఒక శుక్రాచార్యుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, శాసనసభకు రమ్మంటే రాడు, శుక్రాచార్యుడు వై ఫామ్ హౌస్లు ఉంటాడు, మారీచుని సుబాహుల్ని బామ్మార్దుల ముసుగుల్లో అసెంబ్లీకి పంపించి ప్రాజెక్టులను అడ్డుకోమని ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. కానీ మారీచుడు మాయలేడి రూపంలో వస్తే రాముడు బాణానికి ఏమైందో మీకు తెలుసు కదా. ఇలాంటి శుక్రాచార్యులను, మారీచులను, సుబాహులను వధించగలిగిన శక్తి, రాక్షసులను కట్టి పడేసే బలము పాలమూరు బిడ్డకు ఉంది. మాకు వ్యూహము తెలుసు, ఎత్తుగడ తెలుసు, దెబ్బకు దెబ్బ తీయడం కూడా తెలుసు. ఆనాడు చెల్లిందేమో పెద్దలు జైపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు ఉన్నప్పుడు. ఈనాడు అది చెల్లదు. మాకు తెలుసు ఎవరు ఎట్లొస్తారో, ఏ రూపంలో వస్తారో, ఏ మారు వేషంలో వచ్చినా, మాయలేడి రూపంలో వచ్చినా పాలమూరు జిల్లాలు ప్రజలు గుర్తుపడతారు, కర్రు కాల్చి వాత పెడతారు. మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోకండి. ఇవాళ ఆయన చెప్తుండు మేము గొప్పలు చేసినామని.
మేము అభివృద్ధి చేసినామని, మేము పరిశ్రమలు తెచ్చినామని, మేము ఉద్యోగాలు ఇచ్చినామని, మేము ప్రాజెక్టులు కట్టినామని, భూములకు నీళ్లు ఇచ్చినామని నేను ఒక్కటే మాట్లాడగదలుచుకున్నా. 10 ఏళ్ళు 20 లక్షల కోట్లు మీ చేతులకు వచ్చినాయి. అవి ఎక్కడికి పోయినావో లెక్క చెప్పలే. ప్రాజెక్టులు కట్టుంటే మీరు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు అక్కడున్నది. పాలమూరు పూర్తి కాలే, ఎస్ఎల్బిసి పూర్తి కాలే, డిండి పూర్తి కాలే, కల్వకుర్తి ఎత్తిపోతలు పూర్తి కాలే, భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ పూర్తి కాలే, మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి కాలే. ఇక మీరు కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయని నేను అడుగుతున్నా. ఇంతకుముందే అరుణమ్మ గారు చెప్పిండ్రు, గురుకులాల పేరు మీద పేద విద్యార్థులకు పాఠశాలలు ఇచ్చిండు. ఉండడానికి గూడు లేదు, కనీసం స్నానాలు చేయడానికి బాత్రూంలు లేవు. ఆడపిల్లలు మగపిల్లలు ఎక్కడికి పోవాలని అరుణమ్మ అడిగాను. మరి 20 లక్షల కోట్ల రూపాయలు ఈ విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినుంటే 20,000 కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలతో పోటీపడి ఈ రోజు మొత్తం అభివృద్ధి జరిగి ఉండేది కదా. ఎందుకు రాలేదు? ఎక్కడికి పోయినాయి ఆ నిధులు అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. నేను ఈడు వచ్చిన వాళ్ళందరిని అడుగుతున్నా, మా అక్కల్ని ముఖ్యంగా, అక్క ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? 10 ఏళ్లలో సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో పేదోళ్ళకి 20 లక్షల ఇల్లు వచ్చి ఉండేది. ఆనాడు ప్రభుత్వంలో అరుణమ్మ దామోదర్ గారు, వీళ్ళందరూ జూపల్లి గారు మంత్రులు 10 ఏళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. అందుకే ఎన్నికలప్పుడే సవాలు విసిరిన, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాట్లాడితే ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా. ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టువో ఆ ఊర్లో నువ్వు ఓట్లు అడుగు. ఏ ఎమ్మెల్యేకైనా నీ పార్టీలో డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తానే ఆ ఎల్ల చెప్పిన. ఇవాళ మొదటి సంవత్సరమే 4.5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసి ప్రతి అసెంబ్లీలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇచ్చినాం. ఇవాళ పేదోళ్ళ కళ్ళల్లో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు నడుస్తున్నాయి. మీడియా మిత్రులారా, మీరు ఏ గ్రామమైనా చూడండి, 10 ఇండ్లో 20 ఇండ్లో 30 ఇండ్లో పేదోళ్ళ ఇందిరమ్మ ఇల్లు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, 4.5 లక్షలు 100 నియోజకవర్గాల్లో ఇచ్చినాం. 22,500 కోట్ల రూపాయలు పేదోళ్లకు మంజూరు చేసి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్న ప్రభుత్వం మాది 2 ఏళ్లలోనే. ఇదే కాదు, ఆనాడు రేషన్ షాప్ కాడ దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు దానబెట్టనిక కూడా ఉండేది కాదు. 11 రూపాయలు మా అక్కల ఆన్నే అమ్మొచ్చేది. ఒకవేళ ఇంటికి తెస్తే బర్లకు దానబెట్టేది. అంతేనా అక్క? మా అక్క నవ్వుతుంది, నిజమే అని. అవునా? కానీ మీ తమ్ముడు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 3,16,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ప్రతి మనిషికి 6 కిలోలు ప్రతి నెల సన్న బియ్యం ఇస్తున్నాం కదా. సన్న బియ్యంతో వండి మనం తినుడే కాదు, సంటి పిల్లలకి ఇవాళ బుక్కెడు బువ్వ మా అక్కలు పెడతలేరా? మా అక్కల్ని అడగండి. ఇవాళ మీడియా మిత్రులకు చెప్తున్నా, ఏ ఆడబిడ్డనైనా పలకరించండి. ఈనాడు సన్న బియ్యం వాళ్ళ ఇంటికి వస్తున్నాయా లేదా, దాంతోనే వాళ్ళు వంట వండుకుంటురా లేదా? ఆ ఎల్లా సన్న బియ్యం 60 రూపాయల కేజీ ఉండే, మేము ఇయ్యడం మొదలుపెట్టినాక ఇవాళ మార్కెట్లో 45 రూపాయలకే వచ్చినాయి సన్న బియ్యం బజార్లకు కొనుక్కోవాలంటే. ఇదే కాదు, ఆ ఎల్ల బతుకమ్మ చీరలు అన్నాడు, మీ బతుకులు బాగుపడతాయన్నాడు. చీరలు ఇయ్యంగానే మా అక్కలు తీసుకొచ్చి జొన్నసేన్ల కాడ పిట్టలకు అడ్డం కట్టేది బెదిరింపుల కోసం. ఎన్నడన్నా మా అక్కలు ఆ చీర కట్టుకున్నారా? మా ఆడబిడ్డలు ఈయనే ఉన్నారు, మీరు ఇంటర్వ్యూ చేయండి వరుస పెట్టి. మొన్న మేము ఇచ్చినాం ఇందిరమ్మ చీర. ఆడబిడ్డకు చీర పెట్టుడంటే సారె పెట్టినట్టని మీ సోదరుడిగా నేను 65 లక్షల ఆడబిడ్డలకు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో 65 లక్షల ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన, ఇంటింటికి చీర పంపించిన. పట్టణాలలో 35 లక్షలు మళ్ళీ పంచబోతున్నాయి. ఎందుకంటే పరిశ్రమలు తయారు చేసి ఇవ్వలేదు.
కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు సారె పేరు మీద ఈ రోజు నేను పంపించిన చాలా మంది కెమెరాలలో కనిపిస్తున్నారు. ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఈ సభకు మా ఆడబిడ్డలు వచ్చింది. పండుగ పూట నాడు ఆడబిడ్డ సంతోషంగా కట్టుకునే చీర పుట్టింటి నుంచి పెట్టే చీర. అట్లాంటి చీరలలో కూడా సూరత్ నుంచి కిలోలలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టేసిన నీతి జాతి నీది. ఆడబిడ్డల చీరలు కూడా వదలని జాతి నీది దోసుకున్నావు. నువ్వు మా గురించి మాట్లాడే భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిండు. పేదలు పట్టణాలలో నేను పోయినప్పుడు భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఉంది, కానీ మా ఇంటి బిల్లు ఎవరు కడతారు నాయన అని అడిగారు. అందుకే ఈరోజు 52 లక్షల పేదల కుటుంబాలకు 200 యూనిట్లు ఇళ్లల్లా ఉచిత కరెంటు బిల్లు లేకుండా చేసి మా ఆడబిడ్డలు ఫ్యాన్ వేసుకున్నా, టీవీ పెట్టుకున్నా, ఫ్రిడ్జ్ పెట్టుకున్నా ఈరోజు ప్రతి ఇంటికి 52 లక్షల మందికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తలేమా? మా రిపోర్టర్లు సోదరులకు కూడా కొందరికన్నా ఈ పథకం అందుబాటులోకి వచ్చే ఉంటుంది. ఎందుకంటే చాలామంది అందులో తిరుపతి చేయెత్తుతూనే ఉన్నాడు, ఆయనకు వస్తున్నట్టే ఉంది చూస్తుంటే. ఎందుకంటే చాలామంది రిపోర్టర్లు కూడా పేదోళ్ళు ఉన్నారు. 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆడబిడ్డలకు మహిళా సంఘాల నాడు పెడితే మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి స్వయం సహాయక సంఘాలకు రూపాయి ఉట్టకుట్ట చేసింది. కానీ 2 ఏళ్లల్లా 27,000 కోట్ల రూపాయలు సున్నా మిత్తితో ఆడబిడ్డలకు ఇస్తే ఇవాళ ఆడబిడ్డల చేతుల నగదు ఆడుతుంది. నగదే కాదు, ఆడబిడ్డల ఆర్టీసీలో నేను ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, ఈ 2 ఏళ్లల్లా ఎక్కడికైనా బస్సు ప్రయాణం చేస్తే ఎవరన్నా చిల్లి గవ్వనన్న మిమ్మల్ని అడిగినరా అక్క మీరు చెప్పండి. 2 ఏళ్ల నుంచి అద్భుతంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చి మీరు ఆత్మ గౌరవంతో అమ్మగారి ఇంటికి పోయేటట్టు అమ్మోరిని దర్శించుకోవాలన్నా, జోగులాంబ తల్లిని దర్శించుకోవాలన్నా, మన్నెకొండ వెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకోవాలన్నా ఇవాళ మీకు ఉచిత బస్సు ప్రయాణం ఇయ్యలేదా? ఎవరన్నా ఒక్క రూపాయి అడిగినరా? ఎవడన్నా అడిగితే నా ఫోటో జేబులో పెట్టుకొని తీసి చూపిరిగో ఈయన దగ్గర పోయి తెచ్చుకోపోండి కిరాయి పైసలు. ఎవరన్నా ఆడబిడ్డల్ని బస్సు కిరాయి పైసలు అడుగుతా వాళ్ళు ఉద్యోగం ఆన్నే ఊడగొడతా. ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ఇవాళ 1000 బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసినాం. నారాయణపేటలో పెట్రోల్ బంకు నడుపుతామంటే మహిళా సంఘాలకు ఈరోజు ల్యాండ్ ఇచ్చి పెట్రోల్ బంకులు నడుపుకునేది ప్రతి జిల్లాల ఆడబిడ్డలకి ఇవాళ పెట్రోల్ బంకులు నడపడానికి ఈరోజు మనం అవకాశం ఇచ్చినాం. ఒక్కొక్కటిగా విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, ఇలా ఒకటొకటిగా ఈ సమస్యల్ని పరిష్కరించుకుంటూ వస్తున్నాం. 2 ఏళ్ళు కూడా కాలేదు, శుక్రాచార్యుడు సుబావులు మారీచుడు ఇవాళ బయలుదేరు నువ్వు దిగిపో అని. ఏం మీ అయ్యా జాగిరా లేకపోతే మీ తాతలు ఇచ్చిన ఆస్త? 4 కోట్ల తెలంగాణ ప్రజలు కష్టపడితే నమ్మకంతో విశ్వాసంతో ఆశీర్వదించి అక్కడ కూర్చోబెట్టిను. నీ తాతలు ఇచ్చిన ఆస్తి కాదు, నువ్వు అడిగితే చెప్తే దిగిపోవడానికి. మాకు తెలుసు ఎట్లా ఉండాలో, 10 ఏళ్ళు పరిపాలన ఎట్లా చెయ్యాలనో, ప్రజా సమస్యలను ఎట్లా పరిష్కరించాలనో మాకు తెలుసు. మా జిల్లా అంటే నీకు చిన్న చూపు ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కడి నుంచో వలస వస్తే కడుపులో పెట్టుకొని చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు నిన్ను పంపిస్తే, పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరెత్తకపోయినా మేము నిన్ను చిన్న మాట పల్లెత్తు మాట అనలేదు కాబట్టి పాలమూరు వాళ్ళంటే నీకు చిన్న చూపు ఉండొచ్చు. కానీ అది మా మంచితనం, మా చేతగాని తనం కాదు. మాకు తెలుసు ఒకవేళ మా చేతగాని తనం అని ఎవడైనా మమ్మల్ని చిన్న చూపు చూస్తే మా పాలమూరు పౌరుషం ఏందో, కర్రు గాల్చి ఎక్కడ వాత పెట్టాలనో మాకందరికీ తెలుసు. అందుకే ఇవాళ ఒక్క మాట సూటిగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నువ్వు పడావు పెట్టిన ప్రాజెక్టులు, నువ్వు బడికి నిధులు ఇవ్వకపోవడాన్ని ఇవాళ సమస్యల్ని పరిష్కరించి ముందుకు వెళ్తున్నాం. నచ్చితే వచ్చి ఆశీర్వదించు, నచ్చకపోతే నీ ఫామ్ హౌస్లో నువ్వు విశ్రాంతి తీసుకో. అంతే తప్ప మారు వేషాలలో మారీచులను పంపితే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాడు ఎవడు లేడు. అందుకే మిత్రులారా,
ప్రతి 2-3 నెలలకు వస్తూనే ఉంటా. మా ఎమ్మెల్యేలందరికీ, మా ఎంపీలందరికీ కూడా ఇంతకుముందే పెద్దల అరుణమ్మ గారు చెప్పినారు, ఎన్నికలప్పుడు నా ఓటమికి మా అందరూ ప్రయత్నం చేసిండ్రని. నేనేం దాపరికం లేదు, నేను నిలబడితే కూడా అన్ని మీటింగులు చేయను, అంతకంటే ఎక్కువ మీటింగులు మహబూబ్నగర్ ఎంపీ కోసం వంశీచంద్ర రెడ్డిని గెలిపించడం కోసం తిరిగిన. ఒకవేళ నేనే నిలబడితే 4 మీటింగులు చేస్తోని, కానీ వంశీచంద్ర రెడ్డిని గెలిపించాలి, మా అరుణమ్మను ఓడగొట్టాలని 14 మీటింగులు పెట్టిన మహబూబ్నగర్ పార్లమెంట్లో. కానీ ప్రజలు వారిని ఆశీర్వదించారు, గెలిపించారు. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు, కుట్రలు కుతంత్రాలు లేవు. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మహబూబ్ నగర్కు పార్లమెంటు సభ్యులు డీకే అరుణమ్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో సమస్యల పరిష్కారం కోసం, సమస్యల్ని పరిష్కరించి పాలమూరు అభివృద్ధి కోసం కలిసిమెలిసి ముందుకు వెళ్తాం తప్ప ఈనాడు మేము చిల్లర రాజకీయాల కోసం, లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే సమస్యనే లేదు. అందుకే మిత్రులారా, ఇది గిట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటుంటారు రేవంత్ రెడ్డి పోయి పదే మోడీని కలుస్తారని. కలవకపోతే ఏం చేస్తామే? అనుమతులు రావాలి, నిధులు తేవాలి అంటే ఇచ్చే వాళ్ళని కలవాలనా లేదా? ఇవాళ మీరు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే స్థానిక ఎమ్మెల్యేని కలుస్తలేరా? మీ వార్డులో పని ఉంటే వార్డు మెంబర్ను, సర్పంచ్ను కలుస్తలేరా? ఈరోజు గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరగాలంటే సర్పంచ్ ఎంత కీలకమో, ఈ దేశంలో ఏ రాష్ట్రమైన అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రి గారు కూడా అంతే కీలకం. దేశ ప్రధానమంత్రిగా వారిని గౌరవిస్తాం. మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులను తెచ్చుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఆనాడు మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఏ వాతావరణం ఉండేనో మళ్ళీ ఎన్నికల్లో పోటీ పడతాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు, అభివృద్ధిలో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. నాకు వాళ్ళు శత్రువులు, వీళ్ళు శత్రువులు అని మాట్లాడుతుంటారు. నాకెవ్వరు శత్రువులు లేరు. శత్రువు అనుకున్నోని 2023లో బండకేసి కొట్టినా, 2024లో పార్లమెంటులో గుండు సున్నా ఇప్పించినా, మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయినా గెలిపించుకున్నా, నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్లో గెలిపించుకున్న సర్పంచ్ ఎన్నికల్లో 66%తో ఈరోజు గెలిచిన. ఆయన నడుమిరిగి ఫామ్ హౌజులు ఉంటే ఆయనను శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది. అందుకే నాకెవరు శత్రువులు లేరు. రాజకీయ ప్రత్యర్థులుంటే ఎన్నికల్లో ఓడించినాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే నా శత్రువులు అక్షరాస్యత లేకపోవడం, నా శత్రువు పేదరికం, నా శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మహిళలకు అన్యాయం చేసేవాళ్ళు నా శత్రువులు, విద్యార్థులకు నష్టం కలిగించేటోళ్ళు నా శత్రువులు, చదువుకోకుండా ఊరు మీద తిరిగే వాళ్ళు నా శత్రువులు, చదువుకోకుండా అడ్డు తగిలే వాళ్ళు నాకు శత్రువులు తప్ప పేదరికాన్ని నిర్మూలించడమే నా బాధ్యత. నా శత్రువైన పేదరికాన్ని తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరమాలన్నదే నా లక్ష్యం. మీరందరూ తోడు ఉండాలి, మీరు అండగా నిలబడాలి, మనకొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. రాజకీయాలకు అతీతంగా ఈరోజు పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధిలో మీరందరూ సహకరించాల్సిందిగా, మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మరి సిద్ధమైతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచోళ్ళని గెలిపించండి, మనోళ్ళని గెలిపించండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్లను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి. మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళీ వస్తా, మిమ్మల్ని కలుస్తా, మళ్ళీ 100 కోట్ల నిధులు తెచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది. మనందరిదని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మహా గర్జనగా మహబూబ్ నగర్ మహాసభలో విద్యార్జనే వారి మహా గర్జనగా వినిపించారు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం కప్ ఆవిష్కరిస్తారు. సీఎం కప్ ఆవిష్కరణ, బ్రోచర్ ఆవిష్కరణ, అలాగే
జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలను అలవోకగా సీఎం నిర్వహించిన కప్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ జెర్సీ ప్రోజ్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు, క్రీడల శాఖ అమాత్యులు వాకిటి శ్రీహరి గారు, వారు ఫాస్ట్ బౌలర్. అలాగే మన మంత్రివర్యులు జూపల్లి వారు, మంత్రివర్యులు దామోదర వారు, ఇంకా అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు, శివసేన రెడ్డి గారు, చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ సోని బాలదేవి మేడం ఎండి, ఇంకా ఎందరో ఆనరబుల్ స్థానిక ఎమ్మెల్యే గారు, సభాధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరి సమక్షంలో స్పోర్ట్స్ అథారిటీ ఇప్పుడు తల్లుల కోసం చెల్లెల కోసం చెక్ అందజేస్తారు. 4281 మంది స్వయం సహాయ సంఘాలకు చెందిన సోదరిమణులకు 356 కోట్ల బ్యాంకు లింకేజీ. మరి గౌరవనీయులైన ఇదే తల్లు రావాలమ్మ త్వరగా. స్వాతి వందన జిల్లా అధ్యక్షురాలు మెప్మా మరియు డ్వాక్రా అక్కడే ఉన్నారు. కలెక్టర్ గారు విజయేంద్ర మేడం చెక్ ఇప్పిస్తారు. ఇప్పుడు సీఎం కప్ చూసారా జెర్సీస్. మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇచ్చేందుకు, పల్లెల ప్రపంచ స్థాయి పోటీల్లో నిలిపేందుకు, పల్లె నుంచి ప్రపంచం దాకా రూరల్ టు గ్లోబల్ క్రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఒలింపియన్స్ తయారు చేయాలనేది. మరి గ్రామం, మండలం, అసెంబ్లీ, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల కప్ తర్వాత అదిగో 356 కోట్ల రూపాయలు 4281 మంది స్వయం సహాయ సంఘాల సోదరిమణులకు అందజేసే చెక్ చూస్తున్నారు. విద్యా వెలుగులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు.